వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే చెప్పింది సార్, నేను చెప్తా. శ్రీనివాస్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. వరుసగా అవుతాం. నేను మీ దగ్గరికి వస్తాను. వరుసగా అవుతాం. శ్రీనివాస్ గారు, సీమాంధ్ర ఉద్యమంలో ఏ అంశాల గురించి చేస్తున్నారో వాటన్నిటినీ కూడా అంటే వాస్తవాలను దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి అవాస్తవాలు చెప్పడం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది ఎంత మటుకు కరెక్ట్? ఒక ప్రాంత వ్యక్తులు కానీ, ఏ ప్రాంత అక్కడ ఉన్న విద్యార్థులు కానీ, ప్రొఫెసర్లు కానీ, లెక్చర్లు కానీ అందరూ విజ్ఞానవంతులండి. ఎవరో మోసపోయేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు మన అలాగ ముద్రేయటం కూడా చాలా పొరపాటు. రాజకీయ నాయకులు ఇళ్లల్లో ఉంటే లేపుకు తీసుకొచ్చారు అక్కడ ఉద్యమంలోకి. ఇవాళ చాలామంది రాజకీయం తమ ఊళ్ళకు కూడా రాలేకపోతున్నారు, భయపడతా ఉన్నారు. మీరు చూశారు ప్రతి ఒక తులసిరెడ్డి గారే గట్టి వాదంటే ఆయన కూడా నిన్న మీరు చూశారు 2 రోజుల పాటు ఆయన నిలదీశారు. ఫస్ట్ ముందర రాజీనామా చేసి రండి అని. ఇలాంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే అండి, నేను ఇందాక మాట్లాడుతున్నాను అంశాల విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియనీయకుండా చేస్తున్నారు. నిజమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ప్రజలకి పూర్తి వాస్తవాలు ఇంకా తెలియలేదు. రాష్ట్ర విభజన అయిన నేపథ్యంలో అక్కడ ఉన్న హైదరాబాద్లో కానీ, అక్కడ నీటిపాదల్లో కానీ వచ్చే ఇబ్బందులు ఏంటో అక్కడ ప్రజలకు ఇంకా తెలియలేదు. ప్రజలకు తెలియ చెప్పడంలో అక్కడ రాజకీయ నాయకత్వం విఫలమైంది. వాళ్ళు కూడా చెప్తున్నా. నిజంగా కనుక మనం సీఎం గారు చెప్పింది సగం ఓన్లీ 5% చెప్పారు. మిగతా 95% కనుక తెలిస్తే కనుక అక్కడ ప్రజల్లో ఉద్వేగం మామూలుగా ఉండదు. దాంట్లో వాస్తవాలు తెలుసుకునే రోజు వస్తుంది. ఇంకా వాళ్ళకి తెలియదు. అంటే వాస్తవాలు ఇంకా ఉన్నాయంటారు? ఖచ్చితమైన వాస్తవాలు ఉన్నాయి. మీకు తెలిసిన వాస్తవాలు వాళ్ళకి చెప్పకుండా ఎందుకు ఉంచారు మీరు కూడా? నేను నాయకులు చెప్పట్లేదు. మాది వాదన నాయకులు మీరు కూడా ఎందుకు చెప్పారు? మా వాదన వేరు. మేమేంటంటే వస్తే రాష్ట్ర విభజన కావాలి, అయితే మాత్రం హైదరాబాద్ నీటిపారుదల పంపిణీ ఈ ముందు జరగాలని చెప్పి కోరాం. ఇవాళ కూడా నేను చెప్తాను, ఇది రెండు ఇవాళ మీరు కోస్తా రాయలసీమలో సమైక్య భావన గట్టి ఏకైక సమైక్య భావన కావాలని ఉన్నారు. వాళ్ళని గౌరవిస్తాను, నేనేం కాదన్నాను. కానీ అక్కడ ప్రజల్లో లోపల ఉంది ఏంటంటే ఖచ్చితంగా సరే ఈయన గట్టిగా చెప్తా ఉన్నారు గంగాధర్ 80% సమైక్య. కానీ అక్కడ ప్రజల్లో ఉన్న ఆవేదన ఏంటంటే హైదరాబాద్లో మన హక్కు లేకుండా పరాయ పంచన ఉండేటట్టు ఆ విధంగా ఏదైతే 10 సంవత్సరాలు చేశారో ఇది పూర్తిగా అక్కడ మా ప్రజలకు కానీ, యువతకు కానీ, నిధులకు కానీ, ఉపాధికి కానీ భయంకరమైన దారుణంగా దెబ్బతింటుందనే ఉద్దేశంలో ఒక ఆలోచన ఉంది. పూర్తిగా వాస్తవాలు చేసుకుంటే ఇంకా ఇబ్బంది కదా. నీటిపారుదల విషయంలో మేమేం చెప్పామంటే ఖచ్చితంగా నీటిపారుదల విషయాలు ముందుగా రాజ్యాంగ సవరణ చేసి రక్షణ దళాలు చెప్పాలని చెప్పి ఏమీ లేకుండా తర్వాత తాంబూలు ఇచ్చిన తర్వాత కొట్టుకుని సావండి అంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో వాళ్ళ కొంతవరకు అవగాహన తేలుతున్నారని పూర్తి అవగాహన తెచ్చుకుంటే. ఎందుకంటే ఆఖరిగా చెప్తాను, ఇక్కడ మేము ఎవరిని నేను ఎవరిని కూడా తెలంగాణ ప్రజలు నా ముద్దు పెట్టారు. దీంట్లో ఏం జరిగిందంటే మేము గెలిచిన తర్వాత ఆస్తులు లాక్కుని తిడతామని కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆంధ్ర ప్రాంతీయులకు హెచ్చరిక అనేది ఎలాంటి స్టేట్మెంట్? మంచి స్టేట్మెంటా? అలాగే కోస్తా ప్రాంతం కోస్తా ప్రాంతం నుంచి అంట అక్కడ ఒక ప్రయత్నించుడు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు రక్తపాతం సృష్టిస్తానంటాడు, అక్కడ ఇంకొక ఆయన రక్తపాతం సృష్టిస్తానంటాడు. ఈ విషయంలో నేను చెప్తున్నాను ప్రజలకు వాస్తవాలు. నేను ఒకటి కాదు 190 స్టేట్మెంట్ ఉన్నాయి దీంట్లో అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా ముందు ఇప్పుడు ఇలాంటి మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వీళ్ళు మేధావులు అనుకుంటారు. ప్రజలకు నిజాలు చెప్పాలి, విద్వేషాలు రెచ్చకుండా చెప్పాలి. వీళ్ళు పోయి ఏం చెప్తారు? రాయలసీమలో పోయి రాయలసీమ ప్రత్యేకంగా ఉండాలని చెప్తారు, ఆంధ్రాలో పోయి ప్రత్యేకంగా ఉండాలని చెప్తారు, తెలంగాణలో వచ్చి 2 రాష్ట్రాలు విడిపోవాలని చెప్తారు. మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడతారు? నీళ్ళ సమస్య ఉంది, ఉద్యోగాల సమస్య ఉంది. నీళ్ళ సమస్యలు చర్చించుకోవడానికి అవకాశం ఉంది కదా. నీళ్ళ సమస్యలు ఏదో మీరు చెప్పాలి కదా. నీళ్ళ సమస్య మాకు ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలని చెప్పాలి కదా. అది చెప్పరు. అసలు కాదండి, మీరు అసలు గోడ మీద పిల్లి ఇలాగా చెప్పొద్దు. ఇటు ఉండాలి, అటు ఇటు. అసలు నువ్వు సమైక్యవాదా లేకపోతే తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోవాలని వాళ్ళు ఉరుకులాడుతా ఉన్నారు. మాకు మొత్తం కావాలి, అక్కడ సీమాంధ్రలో మొత్తం మేము పరిపాలించాలి వాళ్ళు చేస్తా ఉన్నారు. మీరేం చెప్పాలి? మీరు ప్రజలకు మీరంతా ఏం చెప్పాలి? మీరు రెచ్చగొడుతున్నారు. విధ్వంసకాలను ఎవరు విధ్వంసం చేసిరా? తెలంగాణలో ఎవరు విధ్వంసం చేశారు? ఒక స్టేట్మెంట్ పట్టుకొని మొత్తం జిరా తీసుకొని నీవు ఆ లగడపాటి రాజగోపాల్ ఇంకా కొంతమంది మొత్తం అందరి దగ్గర ఇవే ఉన్నాయి. వాళ్ళు ఏదో చూసినా కూడా ఏం చేస్తారంటే మొత్తం ఇట్లా చూపిస్తారు. చూడు ఇవన్నీ ఉన్నాయి. ఈ జిరాక్స్ కాపీలు మరి మీరు పంచి కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడు, ఆయన ఇట్లా మాట్లాడు, ఈయన ఇట్లా మాట్లాడు. మీరు తెలంగాణ ప్రజలలో మాట్లాడాలి. అలాంటి డాక్యుమెంట్లు పెట్టుకోవడం తప్పంటారా? అంటే అలాంటి డాక్యుమెంట్లు మాట వరుసకు ఆంధ్రాలో కూడా అన్నారు, రాయలసీమ వాళ్ళు కూడా అన్నారు, తెలంగాణ వాళ్ళు ఎవరన్నా కూడా కొంతవరకు అట్లా అనొద్దు అని మేము అంటాం.
కానీ ఒక్కొక్కరు ఒక ఆవేశంతో బాధతో రాష్ట్రం విడిపోవటం ఎంత అవసరం ఆవశ్యకత ఉందో దానికి సంబంధించిన లిటరేచర్ మీరందరూ ఎలా పెట్టుకున్నారో కలిసి ఉండాలన్న దానికి వాళ్ళకి సంబంధించిన లిటరేచర్ కలిసి ఉండాలని 10 చెప్పండి కలిసి ఉండాలని చెప్పడానికి కలిసి ఉండాలని చెప్పి ప్రపంచం ఓడు ఉద్యమాలు చేయలేదు కలిసి ఉండాలని చెప్పి ఓడు ధర్నాలు చేయలేదు కలిసి ఉండాలని చెప్పి ఏం చేయలేదు ఎక్కలేదు విడిపోవడానికి ఉన్నాయి ఉద్యమాలు విడిపోవడానికి ఉంటాయి విడిపోయిన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలపైన ఉద్యమాలు ఉంటాయి కానీ కలిసి ఉండాలని చెప్పి ఎక్కడ ఉద్యమాలు ఉండవు నష్టం గురించి వాళ్ళు చెప్పమని చెప్తా ఉన్నాం ఎక్కడ ఏం లేదు ఎందుకు కలిసి ఉండాలంటే కాదండి మీరు చెప్పడంలో ఒక లాస్ట్ చివరిగా హైదరాబాద్ లో ఉద్యోగాలు కోల్పోతాయని హైదరాబాద్ లో ఉన్న కంపెనీలన్నీ కూడా తెలంగాణ అని చెప్పి ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే మార్పులను చూసి ఉద్యోగాలు ఇస్తారా బెంగళూరులో పోయి ఉంటలేమో మనం హైదరాబాద్ మీదనే ఎందుకు అంత ఇది మరి హైదరాబాద్ మీరు మాట్లాడుతూ ఉన్నారే మహబూబ్నగర్ జిల్లాలో శాంతినగర్లో సీమాంధ్రులు ఉన్నారు బోధనలో ఉన్నారు వరంగల్లో ఉన్నారు మెదక్లో ఉన్నారు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు వాళ్ళు సీమాంధ్ర ప్రజలే కదా వాళ్ళ రచన గురించి ఎందుకు మాట్లాడారు వాళ్ళ భూముల గురించి ఎందుకు మాట్లాడారు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నావు ఈయన మాట్లాడితే నువ్వేంటి మరి నేను అధికారి కనుకనే అధికారి కనుకనే అందరికీ బాగా చూసిన చూసిన వివక్ష చూసినా అన్యాయం చూసినా కళ్ళ ముందు అన్యాయం చూసిన మంటలేసి ఉద్యమాలు చేస్తున్నాం కలిసి ఉండాలని ఉద్యమాలు ఎక్కడ జరగలేదన్నారు 1913 నుంచి మొదలైంది ఆయన 2 పాయింట్లు మేజర్ గా చెప్పారు ఒకటి కలిసి ఉండడానికి ఉద్యమం లేదనేది రెండోది హైదరాబాద్ లో ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది 1913 లో మొదలైంది తెలుగు ప్రజలందరికీ ఒక రాష్ట్రం కావాలనేది అట్లానే ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది చివరికి 1956 లో రెండు ప్రపంచంలో కూడా అమెరికా చరిత్ర తీసుకుంటే యూనియన్ విచ్ఛిన్నమయ్యే పరిస్థితుల్లో యూనియన్ గానే ఉండాలి మొత్తం కలిసే ఉండాలి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిసే ఉండాలి సదరన్ స్టేట్స్ విడిపోవటానికి అంటే ఈ స్లేవరీ క్వశ్చన్ మీద బానిసత్వ సమస్య మీద విడిపోవటానికి సిద్ధమైతే వీల్లేదు విడిపోవటానికి వీల్లేదు అని చెప్పి ప్రజలంతా కూడా ఉద్యమం చేశారు ఆ ఉద్యమానికి అబ్రహాం లింకన్ను అధ్యక్ష స్థానంలో ఉండి సపోర్ట్ చేసినాడు అధ్యక్ష స్థానంలో ఉండి యూనియన్ ఎప్పుడు యూనియన్గానే ఉంటుంది అని చెప్పి డిక్లేర్ చేసినాడు ఆయన దానికి నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా అట్లాంటిదే దాంతో పోల్చొచ్చు మనం ఇవాళ అదొక విషయం రెండు హైదరాబాద్కి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు హైదరాబాద్ బెంగళూరు లేదా ముంబై బెంగళూరు ముంబై వెళ్ళటము కలకత్తా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటము ఇక్కడ హైదరాబాద్లో ఉండటం వేరు హైదరాబాద్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అంటే మనది మనది మన రాష్ట్ర రాజధాని అందరి శ్రమ ఉంది దీనిలో అందరి ఉమ్మడి సొత్తు ఈ కనీసం 1956 తర్వాత అందరూ కలిసి దీన్ని డెవలప్ చేసుకున్నాం సరే పెట్టుబడులు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని ఎవరన్నా మాట్లాడుతుంటే సరే పెట్టుబడులు అట్లా పెడితే గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేసింది 1956 తర్వాత ఎన్ని లక్షల కోట్లు హైదరాబాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి హైదరాబాదు ఎదుగుదలకి పెరుగుదలకి అట్లాగే ఉద్యోగం ఎందుకు ఇట్లా ఉంది కాబట్టే అన్ని కంపెనీలు వచ్చినాయండి ఇట్లా ఉద్యోగం ఉంది కాబట్టి విజయవాడలో ఎవరు వచ్చి కంపెనీలు పెడతారు ఇప్పుడు గుంటూరులో వచ్చి ఎవరు కంపెనీలు పెడతారు ఇప్పుడు 50,000 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగం కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి ఉద్యోగం ఎందుకు రాకుండా పోతుంది అనేది శ్రీనివాస్ గౌడ్ గారు ఏది దాని కరెక్ట్ పాయింట్ చెప్పండి ప్రైవేట్ కంపెనీలలో రేపు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రైవేట్ కంపెనీలలో ఐటీ కంపెనీలలో ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఇవ్వకుండా ఉండడానికి ఐటీ కంపెనీల నుంచి ఏమన్నా ఉంటుందా చట్టపరంగా చెప్పండి మీరు గంగాధర్ చెప్పండి ఆయన చెప్తే మీరు ఖచ్చితంగా వింటాం ఎందుకంటే ఆయన నిన్న మొన్న కొద్దిగా అట్లా మాట్లాడుతున్నారు తప్పుగా కానీ వాస్తవం చెప్తాడు ఆయన నిజంగా చెప్పండి ప్రైవేట్ కంపెనీలో ఏదైనా అన్యాయం చెప్తే చెప్పండి మేము కూడా ఒప్పుకుంటాం ఏ ప్రైవేట్ కంపెనీలో కూడా రేపు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఇవ్వరు చూడండి ఒక ఇండియనా కాదని చూస్తాడు అమెరికా నుంచి వచ్చిన కూడా వానికి ప్రతిభ ఉంటే వాడిని కూడా ఇస్తారు ప్రతి కంపెనీలో ఈ హైదరాబాద్ నిజంగా మనందరి కష్టార్జితమే రేపు అందరం కూడా అనుభవిద్దాం కానీ ఇది ఎవరికి చెందకుండా ఎవరికి చెందకుండా చేయాలని మాత్రం కాదు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అంతర్భాగం తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీనివాస్ గారు అయితే
ప్రైవేటు ఉద్యోగాలు మెరిట్ ప్రాతిపదికన ఇస్తారు కదా, వాళ్ళు వీళ్ళని ఇవ్వరు కదా అని చెప్పి అంటున్నారు. నిజమే, అది మామూలుగా బయటికి చూస్తానికి అట్లాగే ఉంటుంది, కానీ రేపు పరిస్థితి అట్లా ఉండదు. నిన్న వీళ్ళు సభ పెట్టుకుంటామంటే వాదం వినిపించడానికే మీరు ఇంతకాలం నుంచి వాదం వినిపిస్తున్నారు కదా, ఉద్యమాలు చేస్తున్నారు కదా, ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఏనాడైనా మేము దానికి వ్యతిరేకంగా చేశామా? ఇవాళ సమైక్యవాదం వినిపించడానికి హైదరాబాద్లో హక్కు లేదా? మీటింగ్ పెట్టుకోకూడదా? ర్యాలీ చేయకూడదా? నేను చెప్తా దానికి సమాధానం. అంటే గుంటూరులో ఉద్యోగులు సమావేశం పెట్టుకుంటే 1 వీక్ బ్యాక్ దళిత బహుజన ఉద్యోగులు జయేంద్ర మీటింగ్ పెట్టుకుంటే మీరు ఎట్లా జయేంద్ర అంటారా అని చెప్పి పరిస్థితుల్లో పెట్టారండి. ఒక శ్రీరాములు పల్నాడు శ్రీరాముల్ని కొట్టిండ్రు, పోలీసులు పెట్టిండ్రు. ఇంకో సమావేశం 3 గంటలు కూర్చోబెట్టి కాదు, అతను చాలా అవాస్తవాల ప్రాతిపదిక మీద అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు, అందుకని చెప్పి చెప్పుంటారు. 3 గంటల పాటు 5 గంటల నుంచి దీనికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి రేపు పొద్దున ఎట్లా సమావేశాలకి అనుమతుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయో రేపు ఉద్యోగాల విషయంలో అలాంటి వివక్ష ఉంటుందని మీరు ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటారంటే నువ్వు హైదరాబాద్ లో కంపెనీ పెట్టుకొని ఎవరికి వేరే వాడికి ఎట్లా ఉద్యోగం ఇస్తారా, నువ్వు మాకెందుకు ఇవ్వరా అని చెప్పి మాట్లాడరా? అట్లాగే 1956 తర్వాతే కాదండి, 56 ముందు కూడా హైదరాబాద్ ఎదుగుదలలో, హైదరాబాద్ గ్రోత్లో, హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ ఉన్నది, అన్ని ప్రాంతాల ప్రజల వనరులు ఉన్నాయి. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలు వేరు. అందుకని హైదరాబాద్ అందరిది, హైదరాబాద్ మీద అందరూ హక్కుగా ఉంటుంది, హక్కుగా ఉండాలి. రాజస్థానీ లేరా? ఏ ప్రాంతం వల్ల ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. మీరు రాజస్థాన్ వాళ్ళు లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు వచ్చి దోచుకున్నారు, వాళ్ళు వలసవాదులు, వాళ్ళ విస్తరణవాదులు, మమ్మల్ని దోచుకున్నారని అన్నారా? సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు వలసవాదులు లేదా? కాదండి, బీహారీలు రాజస్థానీలు వ్యాపారం చేసుకున్నారు, కానీ ఇట్లా గుత్తాధిపత్యం చెలాయించి వీళ్ళు అనగదొక్కాలని ప్రయత్నం చేయలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు. మీ వాళ్ళు ఏం చేశారు? ప్రజలు, కొంతమంది నాయకులు ప్రజలను వాళ్ళు వచ్చి అనగదొక్తూ భయప్రాంతం గురి చేస్తూ భూములు కబ్జాలు చేస్తూ రాజకీయంగా అన్ని రకాల రాయితీలు మొత్తం వాళ్ళే వంటి వాళ్ళ పెట్టుకొని ఈ రోజు ఆధిపత్యాన్ని ఏ ప్రాంతం అతీతం కాదు. బీహారీలో ఉద్యమం చేస్తారు, రాష్ట్రం ఏర్పడిందని చెప్పి మీకెందుకు ఇబ్బంది? చెప్పండి, మీ చర్చ ఏమిటంటే ఇవాళ ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో దాని వ్యక్తులున్నారా, రాజకీయ పార్టీలు చర్చ, నిజానికి జరగాల్సిన చర్చ అది. అయితే మనం ఈ రాజకీయ పార్టీల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రాజకీయ పార్టీల వైఫల్యాన్ని శ్రీనివాస్ గారేమో ఇంకో రకంగా చెప్పిండ్రు. వారేం చెప్పిండ్రు అంటే, మేము ఇంకా సరిగా చెప్పలేదు, చెప్తే ఇంకా రెచ్చిపోయే వాళ్ళు జనము, ఇంకా మేము చెప్పాల్సింది చెప్పలేదు అని. నేనేమంటున్నానంటే, వాళ్ళని అర్థం చేసే పద్ధతిలో అర్థం చేయించకపోగా రాజధాని దగ్గరికి వచ్చినట్లయితే, రాష్ట్ర రాజధాని మన దగ్గరలో ఉన్నట్లయితే, మిగతా రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా నీటి సమస్యలు ఉండనట్టుగా మన రాష్ట్రాన్ని కూడా ఇబ్బందులు ఉండవు అని సరిగ్గా చెప్పినట్లయితే, మన ప్రాంతం 950 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది,
సింగపూర్ లాగా డెవలప్ అవుతుందని మనం చర్చించినట్లయితే